హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు ఈ వీడియోలో దోహా ఎయిర్‌పోర్ట్ అయితే మీకు చూపిస్తాను మొత్తము. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకెళ్ళక ముందరైతే మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో అయితే మీరు అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్ చాలా బావుంటది. మీరు స్కిప్ చేసినప్పుడే మీరు మంచి ప్లేసెస్ మిస్ అవ్వచ్చు. అందుకే మరీ చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే వేరే వాళ్ళకి రీచ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయాల్సింది. ఎందుకంటే కొంతమందికి ఎయిర్‌పోర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది చూడాలనుకునే వాళ్ళకి. వాళ్ళ వరకు రీచ్ అవ్వాలంటే మీరైతే లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాం. ఇదైతే మనకి దోహా ఎయిర్‌పోర్ట్ స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్‌లో అంటే దిగతాం కదా ఫ్లైట్. నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్‌కి అలా పైన ట్రైన్స్ చూసారు కదా! ఇక్కడే మనకి లిఫ్ట్, ఎలివేటర్, ఎస్కలేటర్స్ ఒకటే కాకుండా ఇలా ట్రైన్స్ కూడా మనకుంటాయి. ఇందులో కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే మనకి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కడ అని ఉంటాయి. అంటే టెర్మినల్స్, గేట్స్ అవన్నీ రాసుంటది. మన ఫ్లైట్ నంబర్, మన ఫ్లైట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే దీంట్లో ఉంటాయి. అరైవల్ టైము, డిపార్చర్ టైము, తర్వాత ఏ టెర్మినల్, ఏ గేటు అన్నీ అయితే ఇందులో డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుందైతే మనం ఎయిర్‌పోర్ట్ నుంచి దిగాక అంటే యూఎస్ నుంచి దిగాక ఇది ఎయిర్‌పోర్ట్ స్టార్టింగ్‌లో నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్‌కెళ్తాం కదా! అది స్టార్టింగ్‌లో అనమాట ఇదంతా. మీకు పైన కనిపిస్తుంది కదా! ఫుడ్ కోర్ట్ అలాగే ఏ టెర్మినల్, ఏ గేట్ అని. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఒక ఎయిర్‌పోర్ట్‌ని అయితే ఎక్స్‌ప్లోర్ చేయడము. అది నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి నాకైతే కుదిరింది. నాకైతే నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్‌కి అంటే ఇండియాకి మధ్యలో 4 అవర్స్ ఉన్నింది. ఇంకా 4 అవర్స్ అంటే మనకి చెకింగు మొత్తం ప్రాసెస్ అయితే మనకి అంటే గేట్స్ టెర్మినల్స్ మారడం అవన్నీ మొత్తం అయితే మనకి 1 ½ అవర్‌లో అయిపోద్ది. 1 ½ 2 అవర్స్‌లో ప్రాసెస్‌లో 2 అవర్స్‌లో అయిపోద్ది. కాకపోతే నాకు 4 అవర్స్ ఉంది టైం ఉందని చెప్పి ఇది ఇక్కడ చాలా ఫేమస్ అంట ఇది పైన. చాలా పెద్దదిగా ఉంది కదా! ఈ బొమ్మ. చాలా హైట్ అయితే ఉంది ఇది. ఇక్కడైతే చాలామంది వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా 2 అవర్స్ ఉంది కాబట్టి నేను అది సింగిల్‌గా ఎళ్ళాను కాబట్టి ఈ ఎయిర్‌పోర్ట్ అయితే నేను ఎక్స్‌ప్లోర్ చేశాను. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరికైతే ఎయిర్‌పోర్ట్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నో వాళ్ళైతే ఈ వీడియో అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి పిల్లలతో వెళ్ళినప్పుడు ఒకరున్న ఇద్దరున్న అసలు కుదరదు. ఇలా ఎక్స్‌ప్లోర్ చేయడం. కొన్నిసార్లు ఒక్కరమే ఎళ్ళినా కూడా సింగిల్‌గా ట్రావెల్ చేసినా కూడా మధ్యలో మనకి కనెక్టింగ్ ఫ్లైట్‌కి తక్కువ టైం 1 అవర్, 2 అవర్స్ ఉంటే అస్సలు మనం ఎక్కడికి పోలేం. నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాల్సిందే. ఇలా ఎక్స్‌ప్లోర్ చేయడానికి అసలు టైం ఉండదు. నాకైతే ఎప్పుడైతే ఎయిర్‌పోర్ట్ అంటే కనెక్టింగ్ నెక్స్ట్ ఫ్లైట్‌కి మారతాం గదా! ఇంకా తొందరగా ఎప్పుడెప్పుడు ఇండియాకెళ్ళిపోదామా అని అలా ధ్యాస తప్పితే ఇలా ఎయిర్‌పోర్ట్ లోపలికెళ్ళాలి, ఫోటోలు తీసుకోవాలి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. నాకైతే లక్కీగా నాకు డాలస్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక అమ్మాయి పరిచయమైంది. ఇంకా ఆ అమ్మాయి నేను కలిసి సేమ్ ఫ్లైట్ మేము ఇండియాలో. నేనిద్దరం ఇండియాలో ఒకే ప్లేస్ కాబట్టి దిగడం. ఇంకా ఇద్దరికి 4 అవర్స్ అయితే టైం ఉంది కాబట్టి ఇలా ఇద్దరం కలిసి అయితే ఎక్స్‌ప్లోర్ చేసాం ఇలా ఎయిర్‌పోర్ట్ మొత్తం. నిజంగా ఎయిర్‌పోర్ట్ లోపలైతే అసలు కళ్ళు చెదిరిపోతుంది. ఒకదానికి మించి ఒకటనమాట. మొత్తం లైటింగ్సే అసలు. ఇది బాగుంది అనుకునే లోపల ఇంకోటి సూపర్‌గుంది. ఇది చూడండి మీకు కొన్ని దూరం నుంచి కనపడినవి జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. మరీ చెప్తున్నాను. నేనైతే ఇప్పుడు మీకు షాపింగ్ వీడియోస్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేనైతే చాక్లెట్స్ ఇదంతా ఎక్స్‌ప్లోర్ చేశాను. ఈ చాక్లెట్ షాప్ అన్నీ. అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది కదా! అసలు ఎయిర్‌పోర్ట్‌లో ఎలాంటి చాక్లెట్స్ అమ్ముతారు? అంటే మనకు తెలిసిన ఇండియాలో అమ్మేటివి ఉంటాయా? ఇండియాలో అమ్మేటివి ఇక్కడ కూడా అమ్ముతారా? ఫారిన్ కంట్రీస్‌లో లేకపోతే వేరేవేమన్నా ఉంటాయా అని అలా ఉంటది కదా! సో, వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో తీశాను. మనకిక్కడ అన్నీ సెపరేట్‌గా ఉంటాయి. అంటే చాక్లెట్ షాప్ అనుకోండి. ఒక రోల్ అంతా చాక్లెట్ షాప్. నెక్స్ట్ ఇంకా డ్రెసెస్‌కి సంబంధించిన షాపు. తర్వాత పిల్లలు ఆడుకునే టాయ్స్, కీ చైన్స్ అని సెపరేట్‌గా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా మీరు. కొన్ని షాప్స్‌లో అయితే ఇప్పుడు నేను చూపించినట్టు మిక్సింగ్ ఉంటది. మీకు ఇక్కడ టోపీలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా! అంటే ఇది ఒక షాప్‌లోనే పక్కన ఉంటాయి. అంటే ఒక రో కాకుండా నెక్స్ట్ రోలో అలా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! స్నాక్స్ అని పైన రాసింది కదా! న్యూటిల్లా, మీ కిట్ క్యాట్ చాక్లెట్స్. చాలా వరకు మన ఇండియాలో అమ్మేటివే ఉంటాయి ఇక్కడ గూడా. ఏవో కొన్ని మాత్రం వీళ్ళకి సంబంధించినవి ఉంటాయి. ఏ వస్తువులైనా కూడా తినేటివైనా, బట్టలైనా ఏవైనా కూడా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! బొమ్మలు. ఇక్కడైతే కీ చైన్స్ ఇవన్నీ. ఈ షాప్‌లోనైతే పెర్ఫ్యూమ్స్, బుక్స్, ఇంకా బ్యూటీ అని రాస్తుంది కదా! ఎసెన్షియల్స్ అని. అయితే లేడీస్‌కి సంబంధించిన మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ అయితే ఇందులో ఉన్నాయి. పెర్ఫ్యూమ్స్‌లో రకాలు, తర్వాత ఫౌండేషన్స్ అని. ఇప్పుడు మీరు చూస్తుందయితే ట్రావెల్ ఎసెన్షియల్స్. అంటే మనకు ట్రావెల్ చేస్తుంటాం కదా! దానికి సంబంధించినవి. ఇవైతే లిప్‌స్టిక్స్ అవన్నీ. బ్యూటీ అన్నది గది ఇక్కడ యాడ్‌లే తర్వాత అలాగే సెంట్ బాటిల్స్.
ట్రావెల్ ఎసెన్షియల్స్ అన్నప్పుడు మనకి పేస్ట్లు ఇవే కదా ఉండేది. పేస్ట్లు, సోపులు, బ్రష్లు ఇవైతే అమ్ముతారు. మరి ఇక్కడ కనిపిస్తుంది కదా కోల్గేట్ సోప్ పేస్ట్. మెడిసిన్ కూడా అవసరమైన ఉంటాయి కదా స్టెప్సిల్స్ అని. ఇవైతే బుక్స్ రీడింగ్ అని చూసారు కదా. ఇక్కడ పైన చూడండి ఆఫర్స్ కూడా ఉన్నాయి, డిస్కౌంట్స్ 5 to get 25% ఆఫర్ అలా. తర్వాత దానికి లెఫ్ట్ సైడ్లో అయితే ఫోన్స్ అండ్ టెక్ అని ఉంది కదా. ఇంకా ఫోన్స్కి సంబంధించి అంటే కవర్స్ అలా ఉంటాయి కదా, అవి అయితే డేట్స్ ఇవన్నీ అయితే మనకి స్నాక్స్. దీనిపైన కూడా మనకి డిస్కౌంట్స్ ఆఫర్స్ అయితే ఉంటాయి. చూడండి buy 2 get 1 ఫ్రీ. ఇవైతే దోహా డేట్స్ అంట ఇప్పుడు నేను మీకు చూపించినవి. ఇంకా ఇవైతే మనకి స్నిక్కర్స్ చాక్లెట్స్, ట్విక్స్. ఆ షాప్లో ఏవైతే ఉన్న చాక్లెట్స్ అని నేనైతే ఈ వీడియోలో అయితే మీకు రికార్డ్ చేసి చూపించాను. ఇంకా పిల్లలు తినే చాక్లెట్స్ గోల్డ్ బేర్స్. ఇక్కడ ఏదైనా కూడా ఫిక్స్డ్ రేటు అంటే ఆల్రెడీ డిస్కౌంట్ వేసి దానిపైన వేసి ఉంటారు. అంటే చాక్లెట్స్ గురించి కానీ నేను చెప్పేది, బట్టలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే మనకి డిస్కౌంట్స్ అలా ఏమి ఉండవు, ఆల్రెడీ ఫిక్స్డ్ రేట్స్ అవన్నీ. ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి కూడా సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చాక్లెట్స్ అంటే అక్కడ పైన చాక్లెట్స్ అని, తర్వాత బుక్స్కి సంబంధించి అయితే రీడింగ్ అని ఉంటుంది. ఏ బుక్స్ అయినా కూడా అక్కడే ఉంటాయి. అలాగే ఇంకా ట్రావెల్ ఎసెన్షియల్స్ అంటే దానికి సంబంధించి అలా సపరేట్గా సెక్షన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎయిర్పోర్ట్ గురించి అందరికీ తెలిసిందే కదా. ఎయిర్పోర్ట్లు అంటే ఆబ్వియస్గా రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి మనకి. బయటతో పోల్చుకుంటే కొంచెం కాదు బాగానే కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి మనకి. ఎంత ఆఫర్స్ అయినా కూడా అంటే ఎయిర్పోర్ట్లో వాళ్ళ ట్యాక్స్ అవన్నీ పే చేసుకోవాలి కదా. కొంచెం ఎయిర్పోర్ట్ అయితే ఏవైనా కూడా అది చాక్లెట్స్ అనే కదా, ఏ వస్తువైనా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. అంటే చాక్లెట్స్ అవన్నీ అయితే మనం కొనుక్కోవచ్చు. కొంచెం బట్టలు ఇవన్నీ అంటే కాస్ట్లీగా ఉంటాయి. అంటే హ్యాండ్ బ్యాగ్స్ బ్రాండెడ్ అవన్నీ అయితే కొంచెం ఎక్స్ట్రా కాస్ట్గా అమ్ముతారు ఇక్కడ. చాక్లెట్స్ కాకుండా కొంచెం ఏమైనా పెద్ద వస్తువులు ఉంటాయి కదా, అంటే లేడీస్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ కానీ బట్టలు అవైతే మనకి బయట ఉన్న రేట్లకైతే అస్సలు ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే అస్సలు రావు. ఇవన్నీ అయితే గిఫ్ట్ సెక్షను. ఇవైతే ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుని ఇంట్లో పెట్టుకొని ఇవైతే చాలా బాగున్నాయి. కొంచెం ఇది ఇప్పుడే చెప్పాను కదా కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ. అంటే ఇప్పుడు కొంతమంది ఏదైనా సపోజ్ అమెరికా నుంచి ఇప్పుడు ఇండియాకి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది, కొనలేకపోయారు, టైం లేక ఏదో కారణాలు, మోస్ట్లీ ఇక్కడ నుంచే కొనుక్కొని వెళ్తారు. బై మిస్టేక్ కొనలేనప్పుడు ఇలా ఎయిర్పోర్ట్స్ అయితే కొంటారు. ఇదైతే ఆ పక్కనే ఉన్న షాపు. ఇదైతే ఇందులో ఓన్లీ చాక్లెట్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 40% ఆఫర్ అని. ఇక్కడైతే డైరీ మిల్క్ సంబంధించిన సెక్షన్ అంతా ఒక ర్యాకులో మొత్తం డైరీ మిల్క్సే ఉన్నాయి, చిన్న నుంచి పెద్ద వరకు. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఇవి కలర్స్లో ఉన్నాయి కదా, ఇలా టప్స్ లాగా ఒక్కొక్క కలర్లో పర్పుల్, మనకి బ్లూ, బ్లాక్, రెడ్ ఈ కలర్స్ అన్నిట్లయితే చాక్లెట్స్ ఒక స్పూన్ టైప్లో ఇచ్చారు. నాకైతే ఇది బాగా నచ్చింది అన్నిటికంటే ఎయిర్పోర్ట్లో మొత్తం కలిపి. ఇక్కడ మనము ఏ చాక్లెట్స్ అయినా వేసుకోవచ్చు, ఒక కవర్ ఇస్తారు, వెయిట్ని అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఈ బాక్సెస్లో అన్నీ కలిపి ఎన్ని చాక్లెట్స్ అయినా వేసుకున్నాక వెయిట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. మన ఇష్టం ఏ చాక్లెట్స్ అయినా కూడా వేసుకోవచ్చు, అది మన ఆప్షను. ఇది ఇంకో షాపు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఈ షాప్కి అయితే అట్రాక్షన్ ఆ బయట ఉన్న క్యామెలే. ఇందులో అయితే ఇక్కడ మనకి చాక్లెట్స్ ఉండవు, గిఫ్ట్ సెక్షన్ ఇవన్నీ. ఇందులో అయితే కొంచెం చిన్నపిల్లలకి సంబంధించి, తర్వాత లోపలైతే మనకి కొంచెం వెరైటీగా ఏమన్నా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా అలాంటివైతే ఉన్నాయి. చూడండి అన్నీ. ఇక్కడ కతార్ అని రాస్తుంది కదా, ఇది కతార్ ఎయిర్వేస్ వాళ్ళది. ఇక్కడ గిఫ్ట్ ఐడియాస్ అని చూసారు కదా. ఇక్కడ అన్నీ అయితే మనకి ఇలా కప్స్ పైన కాకపోతే దేనిపైన కూడా కతారు దోహా అని ఉంది, వాళ్ళవే కాబట్టి ఇవన్నీ. ఇక్కడ చాలా వరకు అయితే కొన్ని వాటిపైన అయితే మనకి కతారు దోహా ఇవే అని ఉంటుంది. ఇక్కడ చూడండి చాక్లెట్ గిఫ్ట్స్ అని ఉంది, చాక్లెట్ గిఫ్ట్స్ ఆఫ్ దోహా అని. ఏమనుకోకండి, ఈ క్లిప్ అయితే నాకు 2 times యాడ్ అయింది, నేను చూసుకోలేదు, ఎడిటింగ్లో చూసుకుని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తున్నాను. ఈ క్లిప్ అయితే తీయలేను, అందుకే అలాగే ఉంచేసాను. మళ్ళీ ఇంకోసారి కూడా చూసేసేయండి, చిన్న క్లిప్పేలేండి. ఇక్కడ ఎయిర్పోర్ట్స్ అయితే మనకి ఇప్పుడు మనకి బయట జనాలు అంటే ఇప్పుడు ఆఫర్స్ ఉన్నా లేకపోయినా కొంచెం ఎక్కువ ఉంటారు కదా జనాలు, అలా అయితే ఇక్కడ అంతేం ఉండరు ఇక్కడ, ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువే కాబట్టి.
అది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా కదా ఏదైనా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసారు అన్ని గోల్డ్ కలర్స్‌తో చాలా బాగున్నాయి. ఇది చూడండి లీఫ్ షేప్‌లో. ఇవి కూడా కలర్స్‌గా చాలా బాగున్నాయి. కిందంతా గోల్డ్ సెక్షన్, తర్వాత పైనంతా ఏదో కలర్స్ రెడ్, బ్లూగా ఉన్నాయి. ఈ పైన చూడండి చాలా బాగుంది. ఇంకా ఆ పైన అయితే దీపపు కుందుల్లాగా. ఇది ఈ పక్క షాప్లో అయితే ఇది స్పెట్స్ షాప్. ఇది ఇక్కడ రకరకాల గ్లాసెస్ అమ్ముతారు, లేడీస్కి జెంట్స్కి అందరికి సంబంధించినవి. షాపింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే నేను మీకు బ్యూటిఫుల్ వ్యూ అయితే చూపిస్తాను. ఈ వ్యూని అస్సలు మిస్ కాకండి. ఇదైతే వీడియోలో అంటే టాప్ టు బాటమ్ అసలు తీద్దామంటే అస్సలు కవర్ అవ్వలేదు. ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది వైట్కి కింద ఇదంతా లైట్స్ వచ్చి అంతా వాటర్ పడుతుంది మీకు కిందంతా. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఆ లైట్స్కి అలా వాటర్ పడుతుంటే నిజంగా సూపర్గా ఉంది అసలు. ఇదైతే చాలా పెద్దది. ఈ వ్యూ మొత్తం ఒక్కసారిగా ఎంత ట్రై చేసినా కూడా, దూరంకి వెళ్ళి తీసినా కూడా, జూమ్ చేసినా అది కవర్ అవ్వలేదు, అంత హైట్గా ఉంది ఇదైతే. ఇదంటే పైనంతా మన గ్లాసెస్తో ఇలా ఉంది, చూసేయండి మీరు కూడా. ఈ ఎయిర్పోర్ట్లో ఇదైతే హైలైట్ అంట. ఈ ఎయిర్పోర్ట్కి అయితే ఇదే అంటే మెయిన్ అట్రాక్షన్. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా కింద వాటర్ అంతా పడతా, అదే అంటే మెయిన్ అట్రాక్షను. చాలా ఫేమస్ అంటే ఎయిర్పోర్ట్లో అయితే ఇది. ఇంకా అందరు అక్కడైతే ఫోటో తీసుకున్నారు. ఇంకా దానికి ఆపోజిట్ సైడ్లోనే మళ్ళీ షాపింగ్ మాల్స్ ఎక్కువ. ఇది ఫేమస్ ఎయిర్పోర్ట్ షాపింగ్ మాల్స్కి. ప్రతిదీ నేనైతే కవర్ చేయలేను, నాకు ఒకటి 2 రోజులు ఈజీగా పట్టద్ది. నాకున్న 4 అవర్స్కి అందులో 2 అవర్స్ చెక్ ఇన్కే పోద్ది కాబట్టి ఒక 2 అవర్స్ మొత్తం కవర్ చేయాల్సినంత అయితే కవర్ చేశాను. ప్రతి ఒక్క షాప్లోకి వెళ్ళి మనమైతే రికార్డ్ చేసుకోవచ్చు, వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకు టైం ఉండాలి కదా, మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్కి అయితే అంత టైం అయితే ఉండదు. అందుకనే నేనైతే చాలా షాపింగ్ మాల్స్ కుదిరినవని అయితే లోపలికి వెళ్ళి తీసాను. ఇందాక చూపించా కదా చాక్లెట్స్, అలాగే గిఫ్ట్స్ అవన్నీ. కుదరనివి అయితే ఇలా నేను బయట నుంచి అయితే చూపించాను. ఇప్పుడు చూడండి, ఇది మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. పైన అలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంది కదా అది. చుట్టుపక్కల లైట్స్ ఇదిగోండి, ఒక సైడ్ అంతా ఇలా ఉంది. ఈ కింద అయితే మళ్ళీ ఇది ఇందాక చూపించిందని మీకు డౌట్ రావచ్చు, వాటర్ ఫాల్స్ ఏదని. అది ఇంకో వైపు అనమాట. ఇందాక చూపించింది ఒక సైడ్ అయితే, ఇది ఇంకో సైడ్. ఇది అంత పెద్దది ఇదైతే. ఈ దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్నే మన హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అంటారు. ఇక్కడ ఎలివేటర్, ఎస్కలేటర్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ దోహా ఎయిర్పోర్ట్ అయితే మనకి ఖతార్ ఎయిర్వేస్ వాళ్ళది. ఇది కంట్రీలోనే, ఈ స్పెషాలిటీ ఏంటంటే ఎయిర్పోర్ట్కి, ఇది కంట్రీలోనే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అంట అన్నిటికంటే. ఇప్పుడు ఈ వీడియోలో కనిపించింది కదా, ఈ అమ్మాయి నాకు ఎయిర్పోర్ట్లో అయితే పరిచయం అయింది. ఈ అమ్మాయికి ఒక బాబు. మేమిద్దరం కలిసే ఇలా అంటే మనం ఒక్కటే ఉంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు మనకి. ఎప్పుడెప్పుడు ఫ్లైట్ వస్తాయి, కనెక్టింగ్ ఫ్లైట్, ఎప్పుడెప్పుడు ఇండియాకి వెళ్ళిపోదామా, ఇలాగే ఉంటుంది ధ్యాస. కాకపోతే పక్కన ఎవరొకరు ఉంటే కొంచెం కాదు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. తనకి కూడా ఇంట్రెస్ట్ అంట బాగా ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం. అందువల్ల నాకు కూడా ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఇద్దరం ఉన్నాం కదా, వీడియోస్ ఫొటోస్ ఇలా తీసుకుందామని. ఇది ఇందాక చూపించాను కదా, దాని కింద అలా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన వ్యూ కూడా సూపర్ అంటే చాలా బాగుంది. చుట్టుపక్కల మనకి ఇలా లైట్స్ ఉంటాయి. మధ్యలో మనం నడవడానికి అటు ఇటు అయితే ప్లాంట్స్, ఇవైతే నిజమైన చెట్లు, అంటే ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ అయితే కాదు, ఇవి నిజమైన చెట్లు అంట. దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, అదేంటో ఇప్పుడు చెప్తాను. ఫ్లాష్ బ్యాక్ కాదు, స్టోరీ. మీరు 2 సైడ్లో చూస్తున్నారు కదా చెట్లు, గ్రీనరీగా ఉంది కదా. ఇదైతే ఇక్కడ చాలా ఫేమస్ అంట. దీనికి అదేంటంటే ఇక్కడైతే మొత్తం కలిపితే ఎయిర్పోర్ట్లో 300 ట్రీస్ ఉన్నాయంట. 300 ట్రీస్ పైనే. దాని తర్వాత 25,000 ప్లాంట్స్, 25,000 పైన ప్లాంట్స్ అయితే ఉన్నాయంట. ఇక్కడ యాంబియన్స్, న్యాచురల్ లైట్ అయితే ఇక్కడ ఫేమస్ అంట. ఇక్కడ ప్రతి చోట ఇదైతే కరెన్సీ ఎక్స్చేంజ్ మిషన్ ఇక్కడ ప్రతి చోట అయితే ఉంటుంది, ఏ ఎయిర్పోర్ట్లో అయినా కూడా. ఎందుకంటే మనం ఆ కరెన్సీయే అంటే కొన్ని చోట్ల మారదు కదా, అక్కడైతే వీళ్ళు ఎక్స్ట్రా మనీ తీసుకొని వీళ్ళైతే మనకి ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు ఏ కరెన్సీ కావాలో. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే టెర్మినల్స్ మారడం, గేట్స్ అవన్నీ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను.
చాలామంది అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఇందాక చూపించాను కదా! గ్రీనరీగా ఉంది కదా! అక్కడైతే నిద్రపోతారంట. అంటే కనెక్టింగ్ ఫ్లైట్‌కి ఎక్కువ టైం ఉందనుకోండి, వాళ్ళైతే అక్కడ ప్రశాంతంగా నిద్రపోతారంట. ఇక్కడ కాదు, నేను ఇందాక గ్రీనరీగా చూపించాను కదా! లైట్స్ ఉన్నాయి. అక్కడైతే నిద్రపోతారంట. అంత ఇష్టమంట వాళ్ళకి. అంటే ఆ చెట్ల మధ్యన కామ్‌గా, పీస్‌ఫుల్‌గా ఎలాంటి సౌండ్స్ లేకుండా ఉంటాయి కాబట్టి, చాలామందైతే అక్కడికెళ్ళి ప్రశాంతంగా కూర్చోవడం లేదా నిద్రన్నా పోతారంట. ఇవైతే మనకి ఇంకా షాపింగ్ మాల్స్ హ్యాండ్ బ్యాగ్ సెక్షన్స్ ఇవన్నీ. హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ ఉంటాయి కదా! రకరకాల బ్రాండ్స్, కాస్ట్‌లీ బ్రాండ్స్ అవైతే. నేనైతే కొనను కాబట్టి అవన్నీ లోపలికెళ్ళైతే నేను రికార్డ్ చేసుకోలేదు. జస్ట్ మీకు చూపించడానికి కోసం బయట నుంచైతే వీడియో తీశాను. మీకు కనిపిస్తున్నాయి కదా హ్యాండ్ బ్యాగ్స్. కొన్ని ఏదైనా కనిపించకపోతే నేనైతే జూమ్ చేసైతే తీశాను. మనల్ని ఇక్కడ ఎవరు ఏమనరు. అంటే కొనకపోయినా ఇలా రికార్డ్ చేసుకున్నా, ఫోటోస్ తీసుకున్నా, వీడియోస్ తీసుకున్నా. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! మోస్ట్‌లీ ఇక్కడ ఏంటంటే ఎయిర్‌పోర్ట్స్ అంతా బ్రాండెడ్‌వే ఉంటాయి. ప్రైజెస్ కూడా దానికి తగ్గట్టే కొంచెం ఎక్స్‌పెన్సివే. కొంచెం కాదులెండి, బానే ఎక్స్‌పెన్సివ్ అని చెప్పాలి. నేను ఎయిర్‌పోర్ట్‌లో అంతా బాగా ఒకటైతే మిస్ అయ్యాను. ఫేమస్ అంటే ఇక్కడ పెద్ద టెడ్డీ బేర్ యెల్లో కలర్‌లో ఉంటది. అదైతే నేనైతే మిస్ అయిపోయాను. ఎందుకంటే ఇంకా ఫార్మసీ అంటే కొంచెం ఫస్ట్ ఎయిడ్ అవన్నీ మనం క్యారీ చేయం కాబట్టి, ఇక్కడైతే కంపల్సరీగా కూడా ఈ ఫార్మసీ అనేది ఏ ఎయిర్‌పోర్ట్ ఇక్కడనే కాదు, ఏ ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఉంటది. ఆ టెడ్డీ బేర్ ఒకటైతే మిస్ అయ్యాను, యెల్లో కలర్‌ది. అది ఇక్కడ చాలా ఫేమస్ అంట. దానికి కూడా ఒక హిస్టరీ అంట. సరే, మనం ఎలాగో ఆ టెడ్డీ బేర్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి నేనైతే ఈ వీడియోలో ఏం చెప్పట్లేదు దాని గురించి, ఆ టెడ్డీ బేర్ గురించి. అదొకటే నేనైతే మిస్ అయింది. ఇంకా ఎయిర్‌పోర్ట్ అయితే మనకు కొత్తగా కట్టిందైతే కాదు. 2014లో, మరీ పాతదైతే కాదు. 2014లో కట్టిందంతే ఎయిర్‌పోర్ట్. ఇంకా ఈ ఎయిర్‌పోర్ట్ అయితే 2005లో కన్‌స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారంట. 2005లో అది మనకి ఓపెన్ చేసి అంటే కంప్లీట్‌గా అయిపోయి అంతా ఓపెన్ చేసిందైతే మనకి 2014లో ఈ ఎయిర్‌పోర్ట్ అయితే. ఇంకా ఇక్కడైతే జ్యూస్ షాప్ ఉంది. అంటే మిల్క్ షేక్స్ అన్నీ ఉంటాయి కదా! కాఫీలో రకాలు ఇవన్నీ. దాని పక్కనైతే ఇది కూడా ఒక చాలా అట్రాక్షన్ అనే చెప్పాలి ఇక్కడ. ఇక్కడ కూడా కూర్చోవచ్చు మనం. ఇక్కడైతే నేను ఫస్ట్ నిజంగా కింద నీళ్ళు అనుకున్నాను. అది లైటింగ్స్, వాటర్ అయితే కాదు. ఇలా బోటు కింద ఇలా లైటింగ్స్ చాలా బాగున్నాయి. ఫిషెస్ వెళ్తున్నట్టు అలా. ఇది కూడా లైటింగ్స్ మధ్యనైతే చాలా బాగుంది. ఇది కూడా ఒక అట్రాక్షన్ అనే చెప్పాలి ఎయిర్‌పోర్ట్‌కి. ఇక్కడ లోపలంతా మనకి షాపింగ్ ఉంటది. అంటే పెద్ద పెద్దవేం కాదు. వీళ్ళకి సంబంధించిన వీళ్ళ ట్రెడిషన్స్‌కి, అంటే ముస్లిమ్స్ కదా ఇది. ఈ ముస్లిమ్స్ సంబంధించిన ట్రెడిషన్స్ ఉంటాయి కదా! దోహాలో అలా వాళ్ళకి సంబంధించిన డ్రెసెస్ కానీ ఏవైతే వాళ్ళవే ఉన్నాయి ఎక్కువ. అంటే వాళ్ళు యూజ్ చేసే పెర్ఫ్యూమ్స్, తర్వాత డ్రెస్సింగ్ స్టైల్స్ ఉంటాయి కదా! అవి, మిగతా వస్తువులన్నీ, వాళ్ళు వాడే వస్తువులన్నీ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా వాళ్ళు వాడే బ్యాగ్స్ వెరైటీగా అవన్నీ అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ట్రెడిషన్‌కి సంబంధించి అయితే ఉన్నాయి. అవి కూడా చూసేయండి ఈ వీడియోలో. నేను గమనించింది ఏంటంటే చాలా వరకైతే మనం వాడని వస్తువులు ఉన్నాయి. మనకు అసలు తెలియని కూడా తెలియవు. అన్నీ అని చెప్పను గానీ కొన్ని వస్తువులు, డ్రెస్సులు అయితే తెలుసు కానీ ఇవైతే మనకు తెలీదు. ఆ వస్తువులు ఏంటో కూడా నాకైతే తెలీదు. ఇంకా ఈ ఎయిర్‌పోర్ట్‌కి అయితే మంచి రేటింగ్స్ అయి ఉన్నాయి. 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది. 5 స్టార్ రేటింగ్ అంటే అంత ఈజీ అయితే కాదు. ఎంతో బావుంటాయి కానీ 5 స్టార్ అయితే ఉండదు. నాకైతే ఎయిర్‌పోర్ట్‌లో తిరిగినంత సేపు చాలా బాగుండిందసలు. అంటే మనం ఎప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో అసలు వెళ్ళం కదా ఎక్కడికి. కానీ లోపల లైటింగ్స్ కానీ చాలా అంటే చాలా బావుంది. మీరు ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ అయితే మర్చిపోకుండా నాకు చెప్పండి. నాకు ఒక మోటివేషన్ అయితే వస్తది ఇంకో వీడియో తీయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే లైక్ చేయాల్సిందే. ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో మీరు లైక్ చేస్తేనే ఎవరైతే ఎయిర్‌పోర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళ వరకైతే చూడాలని అనుకుంటారో వాళ్ళ వరకైతే రీచ్ అవుద్ది. మరీ అడుగుతున్నాను ఏమనుకోకండి. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అంటే వేరే వాళ్ళు కూడా చూస్తారని వేరే వాళ్ళు కూడా చూడాలని నా ఇంటెన్షన్. ఇంకొకటి ఏంటి అనంటే మళ్ళీ నాకు ఇలాంటి ఛాన్స్ వస్తదో లేదో నాకు తెలీదు. ఎయిర్‌పోర్ట్‌నంతా ఇలా ఎక్స్‌ప్లోర్ చేయడం. అది ఇదనే కాదు, ఏ ఎయిర్‌పోర్ట్ అయినా కూడా. పిల్లలతో వెళ్తే అసలు కుదరదు. ఒక్కటే వెళ్ళినా కూడా ఛాన్స్ వస్తదో లేదో నాకు తెలీదు. ఇంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.